సో ఆల్రెడీ నా వీడియోస్లో ఎవరు వస్తారో తెలుసు కదా, జేఎన్సీ. మీలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని బయటికి తీయబోతున్నాను నేను. మేము కూడా అదే అనుకుంటున్నాం, ఆడిషన్లు ఇద్దామని. సో మా నాన్నను తిట్టాం, మా నాన్నను తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నారా? ఊరుకున్నా, మా అన్నం తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టినా బతుకుని తిట్టా ఊరుకున్నారా? లేదే కోపం రాలేదే. నీ కూతురు ఇప్పుడు చేస్తా తప్పురా. నువ్వు ఏడుస్తావు ఊరుకున్నా, మా అమ్మని తిట్టినో ఊరుకున్నా, నీ బిడ్డ నిప్పురా. బూతులు వస్తున్నాయి. నువ్వు ఏడిస్తే నీ చంపేస్తా, ఫిక్స్ అయిపోయి చంపేస్తా. నువ్వేడిస్తే ఏం చంపేస్తా, నువ్వేడిస్తే ఏం చంపేస్తా. ఊరికనే ఉన్నా, మా బతుకులు తిట్టే ఊరికనే ఉన్నా, అది నిప్పురా. కానీ నీ కూతురు నిప్పంటున్నా తిడతావే, బజారు దన్నావే. అయినా తిట్టినా ఊరుకున్నా, మా బతుకులను తిట్టినా ఊరుకున్నా, మా అమ్మని తిట్టినా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. కానీ నీ కూతురు నిప్పురా, వేడి వేడి కప్పురా. నీ కూతురు నువ్వు ఏడిస్తే దీన్ని చంపేస్తా. నువ్వు ఏడిస్తే విన్ని కొరికేస్తా, నువ్వు ఏడిస్తే విన్ని కొరికేస్తా. ఏడు చంపుతలేడే. ఓకే కదా అనుకోసొస్తే సారీ. ఏం కోస్తావు? ఓకే కదా పీకిస్తే పీక కోస్తా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని 100 రకాలు. షేర్ ఖాన్ ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్ మందిని ఒక్కసారి పంపిన నాకు ఓకే. ఎందుకంటే మీ అందరికి నా ముద్దులు వినేసి పో మాకు ఫాలో కొట్టు మామా, ఓ మామా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వంశీ అఫీషియల్. వీడియో కొట్టి చాలా రోజులైంది, సో అందుకే చాలా రోజుల తర్వాత ఒక మంచి క్రేజీ వీడియో వస్తున్నా. సో ఆల్రెడీ నా వీడియోస్లో ఎవరు వస్తారో తెలుసు కదా, జేఎన్సీ. హాయ్ జేఎన్సీ. హాయ్ మిస్టర్ వంశీ అఫీషియల్. హాయ్ జిన్సీ. హాయ్ వంశీ. హాయ్ నాని. హాయ్ అన్నయ్య. ఈరోజు మీలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని బయటికి తీయబోతున్నాను నేను. మేము కూడా అదే అనుకుంటున్నాం, ఆడిషన్లు ఇద్దామని. సో తీసుకుంటున్నా కాబట్టి తెలిసిపోతుంది. మీకు వచ్చిన ఆడిషన్ అనమాట. ఇక్కడ రండి, ఆఫీస్ రూమ్ ఇది. ఆఫీస్ రూమ్ అంటే మాది ఆడిషన్ రూమ్ అది. సో ఇప్పుడు సీన్ ఏంటంటే, ఇన్స్టాలో వైరల్ అవుతుంది ఒక సీన్. అది కాదు, జై జానకి సినిమా ఉంది కదా, ఆ సినిమాలో నీ కూతురు నిప్పురా డైలాగ్ ఉంది, ఆ సీన్ ఉంది కదా. ఆ సీన్ మీలో ఒక ఫాదరు, ఒక రకుల్ ప్రీత్ సింగ్, ఇంకోలో బెల్లం కొన. నేను ఫాదర్. నువ్వు ఫాదర్, నీకు ఈ డైలాగులు లేవు. నీకు కూడా ఉంటుంది ఫస్ట్. ఏడిది బజార్ దాని అంటావు నువ్వే. మీ దాంట్లో ఇప్పుడు ఎవరు? రకుల్ ప్రీత్ సింగ్ ఎవరు మీ దాంట్లో? చిట్టి. చిట్టి రకుల్ ప్రీత్ సింగ్ ఉందా? సరే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తోడలా కడిగి ఓకే. గగన్ ర్యాకింగ్. ఓకే డన్. ప్రాక్టీస్. ఓకే డన్. ఇట్లా పట్టుకుంటాం. మా నాన్నను తిట్టాం, మా నాన్నను తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నారా? శ్రీనివాస్ కి ముద్దు ఇట్లా
మా నాన్నను తిట్టావు ఊరుకున్నా. సరే ఇప్పుడు నన్ను అది చెప్పు, ప్రాక్టీస్ చేయి. గొంతు పట్టుకో. మా నాన్నని తిట్టావు ఊరుకున్నా, మా బతుకుల్ని తిట్టావు ఊరుకున్నా, మా అన్నని తిట్టావు ఊరుకున్నా, మా అమ్మని తిట్టినావు. ఎత్తుకుంటా ఊరుకున్నా రాలేదే, కోపం రాలేదే. నీ కూతురు నిప్పురా, నీ కూతురు నిప్పురా, చేస్తా తప్పురా. ఏడుస్తే నేను చంపేస్తా, వీడిని చంపేస్తా. నువ్వు ఏడుస్తే వీడిని చంపేస్తా. చంపే అంటున్నా. నువ్వు ఏడుస్తే వీడిని చంపేస్తా. ఎడవకే ముండా. ఇప్పుడు సీన్ చేయడం కాదు, దాంట్లో ఇప్పుడు కొంచెం ట్విస్ట్ వేయడం అనమాట. సో ఒక్కొక్కరికి ఒక లాంగ్వేజ్, ఐ మీన్ ఒక్కొక్క స్లాంగ్ లో చెప్పాలి. మా అయ్యని తిట్టినో ఊరుకున్నా, మా కాందాన్ని తిట్టినో ఊరుకున్నా, మా అమ్మని తిట్టినో ఊరుకున్నా, నీ బిడ్డ నిప్పురా. నీ బిడ్డ నిప్పురా, బజార్తనం చేయలేదు. నువ్వు ఏడిసి బూతులు వస్తున్నాయి. నువ్వు ఏడిసి నీ చంపేస్తా, ఫిక్స్ అయిపోయి చంపేస్తా. నువ్వేడిస్తే ఏం చంపేస్తా, నువ్వేడిస్తే ఏం చంపేస్తా. కత్తితో నరుకుతా, కొడవలతో నరుకుతా. చిట్టి ఇప్పుడు నువ్వు వాళ్ళకన్నా చీప్ గా తయారయ్యా బజార్ దానా. మా నాన్నని తిట్టా ఊరుకున్నా, ఊరుకనే ఉన్నా. మా అమ్మని తిట్టినా ఊరికనే ఉన్నా. మా బతుకులు తిట్టే ఊరికనే ఉన్నా. అది నిప్పురా. అతని నీ కూతురు నిప్పంటున్నా తిడతావే, బజారు దన్నావే. ఏడుస్తే చంపేస్తా. మీరు గొడవలు అయితే అట్లా కాదు నాన్న, బుజ్జికొండ అని గట్లా తిట్టుకుంటారా? సరే సరే, మా దగ్గర నీ అక్క అనంతపురం గిట్లుండ్రా. ఇంత స్లోగా ఉండరా? మీ మా నాన్నని తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టా అని చెప్పలే. ఇంకెట్లా తిడతారు మేము? అట్లనే మీ లాంగ్వేజ్ మా లాంగ్వేజ్ ఇదే పాప. మా తెలంగాణ రా లొల్లంటే డీసెంట్ గా ఉంటాం, మాకు ఇట్లనే అంటాం. గొడవలు మాతో తిరగకైతే నువ్వు కూర్చొని మీ స్లాంగ్ లో చెప్పు. మా అమ్మని మా అమ్మని తిట్టినా ఊరుకున్నా, మా అయ్యని తిట్టినా. ఫస్ట్ ఏముంటది? ఏమింటిది ఇట్లా అంటారా? మా నాన్నని తిట్టాను ఊరుకున్నా, మా నాయనని తిట్టినా ఊరుకున్నా, మా బతుకులను తిట్టినా ఊరుకున్నా, మా అమ్మని తిట్టినా ఊరుకున్నా. కానీ నీ కూతురు నిప్పురా. కానీ నీ కూతురు నిప్పురా, వేడి వేడి తికపురా. నీ కూతురు బజార్ దాని అంటావు అట్లా. నీ కూతురు నిప్పుకోవాలరా. నువ్వు ఏడుస్తే దీన్ని చంపేస్తా. వేస్తా, నువ్వు వేడిస్తే విన్ని కొరికేస్తా, నువ్వు వేడిస్తే విన్ని కొరికేస్తా. గట్టిగా చంపు. ఈడు చంపుతలేడే. ఇదే డైలాగు ఇప్పుడు నవరసాల్లో అవే రాలే వస్తాయి. అది మొక్క కదా పీకితే ఏదో అన్నారు. అరే ఇగో మొక్కే కదా అని పీకేస్తే పీకగా డైలాగ్స్ చెప్తాం. ఇది వేరియేషన్ లో చెప్తుంది. సరే చెప్పు. చెప్పు. ఫస్ట్ కోపం. మొక్కే కదా అని పీకేస్తే. మొక్కే కదా ఈ గుడ్లు పైకి రావడం కాదు, కోపంగా. టోన్ కోపం ఇట్లా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇప్పుడు రొమాంటిక్ గా మొక్కే కదా అని కోసేస్తే. సారీ, ఏం కోస్తావు? మొక్కే కదా అని కోసేస్తే పీకేస్తేనే. మొక్క పీకేస్తే మొక్కని పీకేస్తే. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇదేమిటి? రొమాంటిక్ అంటే సరే. ఇంకా బాధపడ శృంగారం రొమాంటిక్ ఒకటి. బాధపడుతూ చెప్పు. ఏడవనంలే, పీకేస్తే బాధ వేరు ఏడవడం వేరు. రెండు ఉంటాయక. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. కెమెరా అట్టుంది, నీ ముఖం కనిపిస్తలేదు. పీకేస్తే పీక కోస్తా. రికార్డింగ్ ఇక్కడ ఉంది, నువ్వు అటు పోతున్నావు. సరే ఎంట్రుకలకి ఇట్లా అనుకో. నువ్వు అను. నెత్తే కదా అని పీకేస్తే ఎంటికలు కోసేస్తా.
చెప్పు. ఇంకొక రసం ఏంది? ఇంకేం రసం? నిమ్మకాయ రసం. పచ్చి పులుసు, చెప్పగా ఇంకేముంటాయి? నాకే తెలుసు. ఉక్రోషం కాదు నవ్వుకుండా చెప్పు కామెడీ. మొక్కే కదా పీకిస్తే పీక కోస్తా. ఇంకా నెక్స్ట్ ఏమిటిది? నువ్వు ఇంకో ఏదైనా dialogue. నవరసాలు ఇంకొక ఏదైనా డైలాగ్ ఇంకోటి నీకు ఇష్టం. ఆ విజయ్ దొరకని డైలాగ్ చెప్పేదా? డైలాగ్ లేదు విజయ్ దొరకని. నువ్వు చెప్పు, మేము చెప్తాం. ఒక్కొక్కరికి కాదు, షేర్ ఖాన్ 100 మందిని ఆ ఒకేసారి. పిల్లకి ఏమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే అవుతా. ఫస్ట్ నత్తిదాన్ని లెక్క మాట్లాడకుండా డైలాగ్ లెక్క చెప్పు. విజయ్ అది కరెక్టే కదా? కమెంట్ చేసేటట్టు ఉండాలా. ఆ పిల్లకి ఏమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనేరా. దాన్ని ఇంకా వేరియేషన్ లో చెప్పు. వేరియేషన్స్ మీరు చెప్పండి మరి. రౌద్రం, రౌద్రం అంటే ఏంటిది? కోపం. ఆ పిల్లకి ఏమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ కోపంగా చెప్పు. ఫేస్ ఎక్స్ప్రెషన్ రావాలా మాకు. ఆ పిల్లకి ఏమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనేరా. బాధ. బాగా ఆ పిల్లకి ఏమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ యాక్టింగ్ చేస్తావని తెలుసు కానీ మరీ ఇంత చీప్ గా చేస్తావని అనుకో. సరే ఏడుస్తూ. ఆ పిల్లకి ఏమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. ఎందుకు నేనే ఉంటా మీకు, మీ ఇద్దరికి నేనే కావాలో. ఇప్పుడు అట్లా కాదు. మా ఫస్ట్ డైలాగ్ చెప్పారు కదా, ఫస్ట్ నేను ఆనంద్ తిట్టే ఊరుకున్నా. అదే డైలాగ్ ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్, మలయాళం అన్ని భాషల్లో చెప్పాలి. అంటే లాంగ్వేజ్ పప్పకి మేరా పప్ప కాదు, ఇంగ్లీష్ లో యూ స్కోల్ మై ఫాదర్, యూ స్కాల్డ్ మై ఫాదర్, ఐ లెఫ్ట్. ఊరుకున్నా. ఐ సైలెంట్. ఊరుకున్నా. సైలెంట్ ఐ సైలెంట్ ఏంది గదేంది? సైలెంట్. You scold my father, I am silent. You scold my family, I am silent. You scold my mother, I am silent. Your daughter is she will not do any mistakes, okay? గ్యాస్ ప్రాబ్లం కదా ఇప్పుడు. You cry, re? కాదు If you cry, I will kill him. You kill him. ఏమన్నావు? నిప్పు, ఫైర్, గ్యాస్ ప్రాబ్లం ఉంది, కట్టెలు అతికినప్పుడు నాకు కావాలా? You हिंदी में बात करो. में बात करो. ఏమనే तुम्हारा मेरे पापा को बोला, मैं छोड़ दिया. बोला क्या बोला? मेरे मम्मी की एक बार आजा जा 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 एक बार बोला कुछ तो कुछ बोला नहीं. मेरे मम्मी की बोला, क्या छोड़ बोला? दिया. తిట్టడం ఏమంటారు? गाली दिया. मेरे पापा की गाली दिया, आई एम चुप हो गया. मैं छोड़ दिया. मैं छोड़ दिया. బతుకుని जिंदगी हाँ. मेरा जिंदगी मेरा जिंदगी मेरा जिंदगी गाली दिया, गाली दिया, मैं छोड़ दिया. मैं छोड़ दिया. मेरे मम्मी को गाली दिया, मैं छोड़ दिया. मेरे मम्मी की गाली तुम्हारा दिया. बेटी तुम्हारा बेटी हैदराबाद में एक आ गए. यू टेल रे यू टेल रे. मलयालम. టెల్లింగ్ మలయాళం. मलयालम మలయాళం. and मैंने ఎందుకు సరే ఒకవేళ హైదరాబాద్ మోడల్స్ చెప్పాను కూడా ఇలా ఎట్లా చెప్తాను? వేరే మా అమ్మని తిట్టా ఊరుకున్నా భయ్. ఇట్లా లేదని అరే బేటే, మా అయ్యని తిట్టినావు ఊరుకున్నా, మా కాందాన్ని తిట్టినావు ఊరుకున్నా, మా అమ్మ జోలికి వచ్చినావు అనుకో, అమ్మ తోడు చీరుతా పండబెట్టి. నువ్వు ఏడిస్తే విన్ని కోరికేస్తా, నువ్వు ఏడిస్తే విన్ని కోరికేస్తా. అంత వినేసి పోమా. వస్తాను లేదు కెమెరామెన్ అట్లా వస్తాడు, నీకు నో ప్రాబ్లం. చెప్పు డైలాగ్. ఏమిటిది? ఇంకేదైనా డైలాగ్ చెప్పు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని 100 రకాలు. 100 మంది 100 రకాలు. ఒక్కొక్క రకం ఒక్కొక్క టేస్ట్ కావాలా నీకు? ఏం చేస్తావు అట్లా కాదే, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను,
లెక్క తక్కువైనా సరే ఒక్కొక్కరు లెక్క ఎక్కువైనా సరే తక్కువగా షేర్ ఖాన్ రొమాంటిక్ గా చెప్పే నాకు రాదు. ఇట్లా చెప్పు. అబ్బా షేర్ ఖాన్ ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్. 100 మందిని ఒక్కసారి పంపిన నాకు ఓకే. లెక్క ఎక్కువైనా నాకు ప్రాబ్లం లే, కానీ ఒక్కరు తక్కువైనా నేను తట్టుకోలేను. అట్లా చెప్పు. సో గైస్ మా దగ్గర చాలా మంది ఇంతమంది యాక్టర్స్ ఉంటారని నేను అనుకోలేదు. సో ఈ వీడియో ఎంతమంది డైరెక్టర్లు చూస్తారేమో తెలియదు. చూస్తే పాపం మా వాళ్ళకి ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చిన మేము క్యారెక్టర్ లోనే బతుకుతున్నాం రోజు, మళ్ళీ మాకు క్యారెక్టర్లు ఎందుకు అంటే నిజంగా ఏ రోజు బతకలే, యాక్టింగ్ చేసుకుంటూనే బతుకుతున్నాం. సో మా మనుషుల ముందు ఒకలాగా బతుకుతున్నాం, మనుషుల వెనకాల ఒకలాగా బతుకుతున్నాం. మనుషులతో నచ్చకపోయినా నచ్చినట్టు రాయే అని యాక్టింగ్ చేస్తున్నాం అంతే. సో ఎవరైనా చూస్తే ఈ వీడియో ఎవరైనా చూస్తే కొంచెం మా వాళ్ళకి యాక్టింగ్ ఛాన్స్ అండ్ ఎవరైనా ఈ వీడియో చూసి హర్ట్ అయితే ప్లీజ్ హర్ట్ కాకండి. ఎందుకైనా హర్ట్ గారు ఎందుకు ఎవరి గురించి ఏం చెప్పలేదు ఆబ్వియస్ గా మాకు తెలుసు మీరు హర్ట్ గారని. ఎందుకంటే మీ అందరికి నా ముద్దులు వినేసి పో మాకు ఫాలో కొట్టు మామా